అసలే కోతి. అది కళ్ళు తాగితే ఎట్లుంటది? కొయ్యని కాయలుండయి, కొరికి వారేయని పండ్లుండయి. ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తది. అసోంటి కళ్ళు తాగిన కోతికి 100 రెట్లు ఎక్కువ అన్నట్టు ఎయ్యేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ మాటలేందో, బయటి దేశాలను భయపెట్టించుడేందో, దేశ అధ్యక్షులను ఎత్తుకపోవుడేందో, వ్యాపారాల పన్నులు పెంచుడు, దించుడు, వాని తిక్కలనెత్తికేమో కలెప్పోన్రి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్మున్ మస్తు సైకోగాడు. నియంత అని అంటారు కొంతమంది, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంపే అసలైన సైకోగాడు అన్నట్టు మైకంగా మీద మాటలు మాట్లాడుతున్నాడు. తన మాటలకు నెత్తి లేదు కత్తి లేదు అన్నట్టు ఎటు పడితే గట్లని మాట్లాడుతున్నాడు. అరే, తీవ్రవాదులకు సొంత ఇల్లు తీరుగుండే పాకిస్తాన్ దేశము ట్రంప్కు బెల్లమైందట. అక్కడి పాలకులంతా గొప్పోళ్ళు లేరట, వాళ్ళంత మంచి మనుషులే లేరు అన్నట్టు దమాక్ల పురుగు తిరిగినట్టు దిమాక్ లేని మాటలు మాట్లాడిండు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేసుకుంటా యుద్ధం చేస్తున్నది కదా, హాగో అది ట్రంప్ వారికి మస్తు నచ్చిందట. మరి అట్లా ఎందుకు నచ్చిందో అదేం సాడిస్ట్ ప్లేజరో అర్థమైతలేదు. మంది ఇల్లు కాలుతుంటే సలిమంటలు కాగేటోళ్లకు అట్లనే అనిపిస్తుంది కావచ్చు. మరి ఒక్క దేశాన్ని బాగు చేసిండా, ఒక్క దేశాన్ని పైకి లేపిండా, మంది నెత్తుల మీద చేతులు పెట్టి భస్మం చేసుడు తప్ప అమెరికా ఓడి ఎవరినన్నా పొడుగు వెళ్ళనిచ్చిండా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి పాకిస్తాన్ దేశానికి నడుమ యుద్ధం జరుగుతుంటే 2 దేశాలకు సర్ది చెప్పి సంధాయించి యుద్ధం ఆపాల్సింది పోయి పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు గొప్ప నాయకులను మెచ్చుకొని మెడల మీద వేసుకున్నాడు. ఆ కంపునోడు ట్రంప్ గానికి సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? ప్రపంచాన్ని కాపాడాలన్న ఆలోచన ఉన్నాడు, గిట్లనేనా మాట్లాడేది? దునియా దేశాలకు పెద్ద అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు మాట్లాడే తరిక గిదేనా? అది పక్కన పెట్టి ట్రంప్ మహాశైల వారు యుద్ధాలు జరుగుతుంటే ఆయుధాలు అమ్ముకుందామని ఉపాయం వేస్తున్నాడు. బట్ వాడు ఆలోచనలు చేస్తున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అడుగుతున్నాడు. అంటే ఎవరిని ఏమనుకోవాలి, ఎట్లా అనుకోవాలి? అరే ట్రంప్ గాడు అమెరికా దేశ అధ్యక్షుడు అయినాక ఏ దేశ అధ్యక్షునికి ఏ దేశ ప్రధానమంత్రికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నడుమకు చేరి యుద్ధం ఆపాల్సింది పోయి మండుతున్న కొలి మీద పెట్రోల్ పోసినట్టు ఇక్కింతే ఎగేస్తున్నాడు. ఈ ట్రంప్ గాంతో పెద్ద తలకాయ నొప్పి వచ్చేటట్టున్నది ప్రపంచ దేశాలకని అంటున్నారు. తిక్కలోని కథలు కక్కలేక మింగలేక కాలం గడుపుతున్న దునియా దేశాల అధ్యక్ష ప్రధానమంత్రులు.